హైదరాబాద్లో చాలా కాలం క్రితం ఒక సంఘటన జరిగిందండి నా జీవితంలో చెప్తాను. టూ వీలర్ మీద నల్లకుంట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాం. నేను ఒక బండిలో టూ వీలర్లో, మా ఫ్రెండ్ ఇంకో బండిలో వస్తున్నాడు వెనక. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆపిండు, అంతా చెకింగ్లు అవుతున్నాయి. ఇక ఫస్ట్ నన్ను ఆపిండు అనమాట. సార్ మీరు హెల్మెట్ వేసుకోలేదండి, యూ హ్యావ్ టు పే ఫైన్. సప్పుడు చేయకుండా 100 రూపాయలు ఫైన్ కట్టేసిన. లేదు సార్ నేను కొనేస్తాను, ఈలోపు వెళ్ళి కొనేస్తానని చెప్పిన. అక్కడితో అయిపోయింది. ఇక మా ఫ్రెండుకి కూడా ఆపిండు అనమాట. ఆయన కూడా హెల్మెట్ పెట్టుకోలే. ఆయనకు 200 ఫైన్ వేసింది. ఇంకా వెంటనే ఉంటుంది కదా, అరే మా ఫ్రెండే ఆయనకేమో 100 వేసిండు, నాకేమో 200 వేసిండు, ఏం సంగతి సార్ అని అడిగి. అప్పుడైతే ఆయన ట్రాఫిక్ పోలీస్ ఆయన చెప్పిన ఒక మంచి మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుందండి. ఏమన్నారు తెలుసా? ఆయన దగ్గర హెల్మెట్ లేదు, పెట్టుకోలే. నీ దగ్గర హెల్మెట్ ఉన్నా కూడా నువ్వు పెట్టుకోలే, అది లట్కాయించి పెట్టిండు బండికి. అంటే ఇక్కడ మంచి జీవిత పాఠము ఆయన నేర్పించిండు ఆ రోజు. ఏంది ఆ జీవిత పాఠం అంటే, ఏ రిసోర్స్ లేనోడు డెవలప్ అవ్వలేదనుకో, ఇట్ ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్, మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ రేపు వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు, ఏ రిసోర్సెస్ లేకున్నా, సపోర్ట్ లేకున్నా కూడా. కానీ అన్నీ ఉండి కూడా, రిసోర్సెస్ అన్నీ ఉండి కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకోకుండా నేను ఫెయిల్ అయిపోయిన జీవితంలో, నా నక్షత్రం గిట్ట బాగాలేదని ఎవరైతే కంప్లైంట్ చేస్తారో రిసోర్సెస్ ఉండి కూడా, అలాంటి వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు అన్నది దీని అర్థం అన్నమాట. హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోలేదు ఆయన. చూసారా మిత్రులారా, చిన్న చిన్న సంఘటనల నుంచి మనం పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యువర్ రిసోర్సెస్, అవైలబుల్ రిసోర్సెస్. ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఉన్న పనిముట్లతో పని మొదలు పెడితే మంచి పనిముట్లు అంట మనకు యాడ్ అవుతూ ఉంటాయంట. ఇది జీవితం. కాబట్టి జీవిత సత్యాన్ని మనం తెలుసుకుందాం, తెలుసుకొని ముందుకెళ్దాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.